ముందుగా టైప్ 1 డయాబెటిస్‌ని గుర్తించడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. కాకపోతే మనం టీ-పెప్టైడ్ అనే పరీక్ష, ఐలెట్ సెల్ యాంటీబాడీ, గ్యాడ్ యాంటీబాడీ, ఇన్సులిన్ యాంటీబాడీ, ఇంకా జింక్ ట్రాన్స్‌పోర్టర్ యాంటీబాడీ, టిష్యూ ట్రాన్స్‌గ్లూటామినేజ్ యాంటీబాడీ, ఇలా రకరకాల యాంటీబాడీ పరీక్షలు చేసి మనకి అంటే ఈ మధ్యకాలంలో దానికి అవగాహన పెరిగిపోయింది కాబట్టి చిన్నపిల్లలకి ఎటువంటి పరీక్షలను చేస్తున్నారు. ఇవన్నీ దాదాపు 3,000, 4 ఒక్కొక్క పరీక్ష 3,000, 5,000 వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఇలాంటి పరీక్షలు చేసుకున్నట్లయితే వాటిల్లో ఇలాంటి యాంటీబాడీస్ ఉన్నాయా లేదో అని తెలుసుకున్నట్లయితే అలాంటి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ముందుగా మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు అందరూ టైప్ 2 డయాబెటీస్ చెప్పినట్టు ఏదో బరువు తగ్గితే మంచిది, పిల్లల్ని ఎక్సర్సైజ్ చేయించాలి, వ్యాయామం చేయించాలి, లేదా వాళ్ళు జంక్ ఫుడ్స్ తింటున్నారు కాబట్టి అది వేరే. మళ్ళీ అది పీడియాట్రిక్ టైప్ 2 డయాబెటీస్ అనేది వేరే సమస్య. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఏదో జంక్ ఫుడ్స్ తింటే వచ్చే సమస్య కాదు, అలాగే పిల్లలు వ్యాయామం చేయకపోతే వచ్చే సమస్య కాదు, అలాగే పిల్లలు మీరు పాటించాల్సినటువంటి ఆహార వ్యాయామ నియమాలు పాటించటం లేదు కాబట్టి వచ్చే సమస్య కాదు. ఇది అలాంటిది కాదు. కాబట్టి ఎవరైనా టైప్ 1 డయాబెటీస్ వస్తోంది అని ఈ కారణం చేతన ఈ పరీక్షల్లో మీరు తెలుసుకున్నట్లయితే ఇవన్నీ చేయమని సాధారణంగా డాక్టర్లు చెప్పరు. ఇవన్నీ ఖరీదైన పరీక్షలు అనమాట. కాబట్టి ఇలాంటి పరీక్షలు ఈ మధ్య చేసుకుంటున్నారు. డాక్టర్లు చెప్పినా చెప్పకపోయినా ఇంటర్నెట్ సదుపాయాలు వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి ఆ డాక్టర్ల సలహా లేకుండానే ఈ పరీక్షలు ఏం చేసుకుంటున్నారు చాలా మంది. ఒకవేళ అలాంటి పరీక్షలు వాళ్ళు చేయించుకుని ఆ యాంటీబాడీస్ ఇప్పుడు ఇన్ని యాంటీబాడీస్ చెప్పాను కదా, వాటిల్లో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాటిల్లో ఏదైనా ఒకటి పాజిటివ్ వచ్చినంత మాత్రాన అందరికీ డయాబెటీస్ వస్తుందని నిర్ధారణ కాదు. కాబట్టి మీరు ఇలాంటి యాంటీబాడీ పాజిటివ్ ఉన్నా కూడా వెంటనే దానికి సంబంధించిన చికిత్సలు చేసుకోవడానికి కానీ లేదా దానికి సంబంధించిన నివారణోపాయాలకు కానీ డాక్టర్ సలహా తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం.